విజయ్ గారు మీ నాయకుడైన జగన్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పార్టీ అయిన కాంగ్రెస్‌తో అయితే పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. ఇదైనా మీరు గుర్తుంచుకోవాలి. అందరికి హాయ్ అండి. ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గారి పార్టీ లీడింగ్‌లో ఉందని మనకు న్యూస్ బయటకొచ్చిందో, అప్పటి నుండి అయితే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకులైతే పవన్ కళ్యాణ్ గారినైతే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు లేదా వీడియోలు పెడుతూ అయితే ట్రోల్స్ చేస్తున్నారండి. ఇలాంటి ట్రోలింగ్ వీడియోస్, పోస్టులు మీరు కూడా చూసే ఉంటారు. సో, వాళ్ళు పెట్టే పోస్ట్ లేదా ఆ వీడియోస్ ఏ విధంగా ఉన్నాయంటే, చూసారా విజయ్ అన్న, పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమా ఫీల్డ్ నచ్చిన వాళ్ళే. కాకపోతే అక్కడ విజయ్ అయితే సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తున్నాడు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే టీడీపీతో పొత్తులో పెట్టుకొని మాత్రమే గెలుస్తున్నాడు. పొత్తు లేని టైంలో మాత్రం ఓడిపోయాడు ఇంతకుముందు. ఇప్పుడు కూడా పొత్తు ఉంది కాబట్టి గెలిచాడు. పొత్తు లేకుంటే పవన్ కళ్యాణ్ గెలవలేడు. ఇప్పటికైనా విజయ్‌ని చూసి మార్చుకొని నెక్స్ట్ ఎలక్షన్‌కైనా సింగిల్‌గా పోటీ చేయాలి. లిమిట్ దాటిపోయి ఎగతాళిగా చేస్తూ సోషల్ మీడియాలో అయితే పోస్టులు గాని, మీమ్స్ గాని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటే ఈ విధమైన ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారని మనం చూసుకుంటే, అక్కడ తమిళనాడు ఎలక్షన్‌లో అయితే విజయ్ గారు ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న తెలుగు ప్రజల్లో ఒకరైతే జగన్ గారి ఫోటో విజయ్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఆ సందర్భంలో విజయ్ గారు అయితే ఆ ఫోటో తీసుకోవడం, అదేవిధంగా ఎలక్షన్స్‌కి ముందు తమిళనాడులో జరిగిన ఒక ఫంక్షన్‌కి అయితే జగన్ గారు వెళ్ళడం జరిగిందండి. తమిళనాడులో ఉన్న పొలిటికల్ సెలబ్రిటీస్, అదేవిధంగా సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా అక్కడ రావడం జరిగిందండి. అదేవిధంగా విజయ్ గారు, జగన్ గారు ఇద్దరు అక్కడ రావడం జరిగింది. వాళ్ళిద్దరూ ఒకే చైర్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే ఫోటోలు, వీడియోలు అయితే మనకు బయటకు వచ్చాయి. వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులైన, కార్యకర్తలైన, అలా జగన్ గారి ఫ్యాన్స్ అయినా ఆ ఫోటోలు అయితే బాగా వైరల్ చేయడం జరిగిందండి. సో, అందుకని ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులైన, కార్యకర్తలు అయితే ఎప్పుడైతే విజయ్ గారు లీడింగ్‌లో ఉన్నారని న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుండి చూసారా, ఇక్కడ మా జగన్ గారు సింగిల్‌గా పోటీ చేసి గెలిచాడు. అక్కడ విజయ్ గారు కూడా సింగిల్‌గానే పోటీ చేసి గెలవబోతున్నారు. ఆల్రెడీ మెజారిటీ వచ్చేసిన ధీమాతోటి విజయ్ గారు కూడా గెలవబోతున్నారు. సీఎం అవ్వబోతున్నారు. సింగిల్‌గా పోటీ చేసి ఇద్దరే గెలిచారు. ఇద్దరు సింహం లాంటి వాళ్ళు, అందుకే సింగిల్‌గా వచ్చి పోటీ చేసి గెలిచారు అంటూ అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అలాంటి వీడియోస్ అయినా, మీమ్స్ అయినా పెట్టడం జరిగింది. ఎవరైతే కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళైతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనకు తమిళనాడు ఎలక్షన్ టైంలో అయితే అక్కడ డీఎంకే పార్టీకి అఫీషియల్‌గా మన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి గారైన రోజా గారైతే వాళ్ళకి అక్కడ ప్రచారం అయితే చేయడం జరిగిందండి డీఎంకే పార్టీకి. కాకపోతే ఆ డీఎంకే పార్టీ అయితే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన రిజల్ట్ తర్వాత ఓడిపోవడం అయితే జరిగిందండి. కాకపోతే ఈ విషయం గురించి మాత్రం ఎవరైతే కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారో ఈ విషయాన్ని మాత్రం ఎవరైతే మాట్లాడడం లేదండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుండి వెళ్ళిన, అది కూడా మాజీ మంత్రి గారై వెళ్ళి అక్కడ ఒక పార్టీకి, డీఎంకే పార్టీకి ప్రచారం చేసి అక్కడ ఓడిపోతే మాత్రం దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడడం లేదు. కానీ ఎవరో విజయాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకొని కళ్యాణ్ గారిని అయితే ఎగతాళిగా చేస్తూ మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ అయిన విషయం కాదండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే పొత్తు రాజకీయాల గురించి మాట్లాడుకున్న అయితే ఎప్పుడైతే నెక్స్ట్ జనసేన పార్టీ 2019లో సింగిల్‌గా పోటీ చేశారో అప్పుడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓట్లన్నీ చీలిపోయి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ప్లస్ పాయింట్ అయ్యి వాళ్ళైతే అధికారంలోకి రావడం జరిగింది. సో 2019 ఎలక్షన్ చూసుకున్నాక వైఎస్ఆర్సీపీకి పూర్తిగా అర్థమైపోయిందండి. పవన్ కళ్యాణ్ అయితే మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల ఎలక్షన్ రిజల్ట్స్ మీద పక్కా ప్రభావం ఉంటుందని వైఎస్ఆర్సీపీ, టీడీపీ అయిన రెండు పార్టీలు అయితే గమనించడం జరిగిందండి. అందుకైతే వాళ్ళిద్దరు పొత్తు అనౌన్స్ చేశారు. అప్పటి నుండి జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉంటే మనకు విజయం రావడం కష్టమవుతుంది, వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయని గ్రహించిన వైఎస్ఆర్సీపీ ఆ ఎలక్షన్ టైంలోనే కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేస్తూ దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలని మా జగన్ గారు చూడండి సింహం లాంటి వాళ్ళు, అందుకే సింగిల్‌గా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కి దమ్ము లేదు, ధైర్యం లేదు, అందుకే పొత్తులో పోటీ చేస్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చినాక కూడా వాళ్ళు గెలిచాక కూడా ఇదే మాట్లాడడం జరిగిందండి. పొత్తులో ఉండి గెలిచాడు కానీ సింగిల్‌గా ఉండి గెలిచే ఛాన్స్ లేదంటూ అయితే వాళ్ళని తక్కువ చేస్తూ అయితే మాట్లాడడం జరిగిందండి. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఎగతాళిగా చేస్తూ మాట్లాడడం అయితే ఇప్పుడు చూసాం, అప్పుడు కూడా చూస్తామని. ఇప్పుడైతే ఈ విజయ్ గారి పార్టీకి లీడింగ్ అని వచ్చిందో ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకుండా అభిమానులు ఆ అవకాశాన్ని కూడా తీసుకొని జనసేన పార్టీ కార్యకర్తలను అయితే ఎన్ని రోజులని మీరు వేరే పార్టీ జెండాలో మోస్తారు, మీరు జెండా కూలీలాగా మిగిలిపోతారు అంటూ అయితే ఇంకా ఎగతాళి చేస్తూ మాట్లాడడం అయితే జరుగుతుందండి. సో ఇలాంటి ఎక్కువగా మాట్లాడడం వల్ల కూటమి అయితే చీలిపోయి జనసేన బయటకు వచ్చేస్తాయి, టీడీపీ వేరైపోతుంది. సో 2029కి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోయి ఎక్కువ ఓట్లు మన సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ రెండు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అనే ఓట్లను ఇటు జనసేన వైపు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ సైడ్ అయితే వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇటు కార్యకర్తల్ని, అటు పార్టీ నాయకుల్ని ఎగతాళిగా చేస్తూ ట్రోలింగ్స్ చేస్తూ అయితే వీడియోలు అయితే పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. అన్నీ మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం తప్పైతే కాదండి, తప్పే కాదు, ఇది కొత్త విషయం కూడా కాదండి, ఎప్పటినుండో జరుగుతున్న విషయమే. సో టీవీకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో అయితే పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. సో వాళ్ళు అఫీషియల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంకా 6 ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం ఉంది. సో తను అనుకున్న విజయాన్ని సాధించడం కోసం పోటీ మాత్రం సింగిల్‌గానే చేసి ఉంటాడు కానీ ఇప్పుడు మళ్ళీ చివరికి పొత్తుల కాడికి రావాల్సి వచ్చిందండి విజయ్ గారు కూడా. సో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరు మనం చెప్పలేమండి. సో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సింగిల్‌గా వెళ్ళాల్సి వస్తుంది, పరిస్థితులు అనుకున్నప్పుడు మాత్రం పొత్తులోనే వెళ్ళాల్సి వస్తుందండి. ఏం కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు ఎవరైతే మీరు విజయ్ గారిని అయితే ఎలివేట్ చేసుకుంటూ కళ్యాణ్ గారిని తక్కువ చేసుకుంటూ వచ్చారు, లాస్ట్‌గా విజయ్ గారు మీ నాయకుడైన జగన్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పార్టీ అయిన కాంగ్రెస్‌తో అయితే పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. ఇదైనా మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా మీరు పొగుడుతూ వచ్చిన విజయ్ గారిని ఇప్పుడు ఒక మాట అయితే మాట్లాడగలరా అండి? ఇన్ని రోజులు మిమ్మల్ని మేము పొగుడుతూ మాట్లాడుతూ
వస్తున్నాం, మీరు మావాడు అనుకున్నాం కానీ మీరు మా నాయకుని అరెస్ట్ చేసిన పార్టీతో అయితే పొత్తు పెట్టుకున్నారు, మీరు ఇది కరెక్ట్ కానీ ఒక్కరైనా పోస్ట్ పెట్టి ఒక్క పోస్ట్ అయినా పెట్టే ధైర్యం చేయగలరా? చేయలేరు. ఇక్కడ మన కళ్యాణ్ గారికి చూసుకుంటే అయితే మనకి ఇక్కడ రాష్ట్రం అనేది డివైడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఛాన్స్ అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, నెక్స్ట్ ఛాన్స్ అయితే జగన్ గారికి ఇచ్చారండి. మూడో ఛాన్స్కి మళ్ళీ కళ్యాణ్ గారిని అయితే ఎంచుకోవడం జరిగిందండి. కాకపోతే అక్కడ తమిళనాడు అనేది దానికి ఎలాంటి రాష్ట్ర విభజన అయితే జరగలేదు. అదేవిధంగా 1967 నుండి అవి రెండు పార్టీలు, అటు డిఎంకే పార్టీ అయినా ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ పరిపాలన చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, వాళ్ళ మీద ఉన్న అవినీతి ఆరోపణలు అవన్నీ చూసి విసిగిపోయిన ప్రజలైతే మూడో ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. సో ఆప్షన్ అయితే రాగానే ప్రజలందరూ అయితే విజయ్ పార్టీకి అయితే ఓట్లేసి విజయ్ పార్టీకి అయితే ఎక్కువ సీట్ల నుంచి గెలిపించడం జరిగిందండి. ఇక్కడ మీరు ఇంకో గుర్తుంచుకోవాలి, పూర్తి మెజార్టీ కూడా రాలేదండి. 108 సీట్ల వరకు టీవీకే పార్టీ వచ్చేసి ఆగిపోయిందండి. తను ఇప్పుడు సీఎం కావాలంటే అటు కాంగ్రెస్తో పాటు ఇంకా కొన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేతో అయితే పొత్తులు పెట్టుకోవాల్సిందేనండి. దాన్ని పెట్టుకుంటేనే అక్కడ విజయ్ గారు అయితే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందని. పొత్తు లేకుండా మాత్రం విజయ్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ లేదు, విజయ్ గారి పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ కూడా లేదండి. ఎన్ని రోజులు ఎవరైతే కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేస్తూ, టార్గెట్ చేస్తూ, అలాంటి మాటలు మాట్లాడుతూ, వీడియోస్ పెడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, వీడియోలు పెడుతూ వచ్చారో సో వాళ్ళందరికైతే వాళ్ళ నోళ్ళు మూతపడిపోయాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీతోటి ఇవాళ అక్కడ టీవీకి విజయ్ గారు అయితే పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. సో ఇది చూసి అయినా ఇప్పుడు ఎవరైతే విజయ్ మావాడు సింగిల్గా వచ్చాడని మా వైఎస్ఆర్ జగన్ విజయ్ ఇద్దరు ఒకేలాంటి అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళైతే అలాంటి మాటలు మాట్లాడడం అయితే మానుకోవాలండి. మీరు ఇంకొక వ్యక్తిని ఎంత అవహేళన చేసి తగ్గిద్దామని చూసారో లాస్ట్కి మీ నాయకుని అరెస్ట్ చేసి పెట్టిన పార్టీతోటి అక్కడ విజయ్ గారు పొత్తు పెట్టుకోవడం అయితే జరిగిందండి. ఇది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మా విజయ్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, విజయ్ గ్రేటు, మా జగన్ గ్రేటు అని మీరు మాట్లాడలేరు. ఎందుకంటే మిమ్మల్ని మీ నాయకుని అరెస్ట్ చేసిన పార్టీతో అక్కడ పొత్తు పెట్టుకుని గవర్నమెంట్కి వెళ్తున్నాడు. సో ఇది మీరు మాట్లాడుకోవాలి. మీకు అపోజిషన్ ఉన్న నాయకుని తగ్గించడానికి ఒక ఛాన్స్ దొరికిందని తొందరపాట్లో అయితే మీరు అలా ట్రోల్స్ చేస్తూ పెట్టడం అయితే జరిగిందండి. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న విజయ్ అయితే మీ జగన్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పార్టీతో అయితే పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. ఇది మీకే సిగ్గుచేటు. ఇంతకంటే మీకు అవమానించాల్సిన అవసరం లేదండి. అంటుంటారు కదా కర్మ ఇట్స్ బ్యాక్ అని. సో అది మీకు మళ్ళీ బూమరాంగలా వచ్చి మీకే తగిలిందండి. సో ఇప్పుడు ఒక్కరైనా టీవీ పార్టీ కానీ విజయ్ గారి పార్టీ గురించి, పార్టీ పొత్తుల గురించి మాట్లాడే ధైర్యం చేస్తారా? ధైర్యం చేయలేరండి. సో ఈ పొత్తు రాజకీయాలు అనేది తప్పేం కాదు, కొత్త కూడా కాదండి. అదేవిధంగా మనం 2004లో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. జగన్ గారి కంటే పెద్ద నాయకుడైన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. ఎవరైతే కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్ గారిని అనగలరా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ జెండాలు మోసిన కూలీ వైఎస్ఆర్ గారని మాట్లాడే ధైర్యం చేయగలరా? మీరు ధైర్యం చేయలేరండి. ఎందుకంటే అది మీ పార్టీ వ్యక్తి కాబట్టి మీరు దాని గురించి మాట్లాడలేరు. సో ఇప్పుడు కళ్యాణ్ గారు వేరే పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని తక్కువ చేయడానికి ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి మీరు ఆ విజ్ఞతను, గతం జరిగిన విషయాలన్నీ మర్చిపోయి అయితే మీరైతే మాట్లాడడం జరుగుతుందండి. ప్రజెంట్ సెంట్రల్ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా సింగిల్గా పోటీ చేసి గెలవలేదండి. వాళ్ళు కూడా పొత్తులతోటే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతోటి వాళ్ళ పొత్తులో ఉండి ఇప్పుడు ప్రభుత్వం అయితే అక్కడ ఫామ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఎవరైతే కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పొత్తు రాజకీయాలు తప్పు, సింగిల్గా పోటీ చేయాలని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కలైనా ధైర్యం చేసి బీజేపీ గవర్నమెంట్ మీద మీరు సింగిల్గా పోటీ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, పొత్తులతో వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేశారు, మా జగన్ గారిలో సింగిల్గా వెళ్ళి ఫామ్ చేయగలరని ఒక్కరైనా అలాంటి పోస్ట్ పెట్టి ధైర్యం చేయగలరండి? చేయలేరు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు అయితే మానుకోండి. ఇప్పటికైనా వేరే వాళ్ళ విషయాలు మీ ఖాతాలో వేసుకొని ఎక్కడో జరిగిన విషయాల్ని ఇంకొక దేనికో లింక్ పెట్టి అలాంటి పోస్టులు పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం అయితే మానేయండి. మీరు ఇలాంటి విషయాలు పక్కన పెట్టి ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా లేదా, పరిపాలన సరిగా చేస్తున్నారా లేదా, ప్రజలకు రక్షణ సరిగా కల్పిస్తున్నారా లేదా, ఇలాంటివి చూసుకొని ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను బయటికి తీసుకొచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీ పార్టీ మీద, మీ పార్టీ నాయకుల మీద ప్రజల నమ్మకం కలుగుతుందండి. సో ఓకే, మన ప్రతిపక్షంలో ఉన్నా కానీ వీళ్ళైతే ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను బయటికి తీస్తున్నారు, మా కోసం ప్రజల కోసం అయితే వీళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దామైతే ఒక ఆలోచన ప్రజల్లోకి వస్తుంది. కానీ మీరు ఎంతసేపు ఈ వ్యక్తిగతమైన అంశాలను ట్రోలింగ్ చేయడం, లేకపోతే వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడడం ఇలా ఎన్ని రోజులు చేస్తూ పోతారో మీరే ప్రజల చులకన అవుతారు తప్ప ప్రజలకు మీ మీద ఎలాంటి పాజిటివ్ ఒపీనియన్ అయితే రాదండి. సో దీనికి ఎగ్జాంపులే 2024 జరిగిన ఎలక్షన్ అండి. సో అంతకుముందు ఆ ఎలక్షన్లకు ముందు మీ పార్టీ నాయకులైన జగన్ గారి, కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాన్ని పెద్ద బహిరంగ సభల్లో మాట్లాడడం జరిగిందండి. సో వ్యక్తిగత విషయాలకు ప్రజలు లొంగిపోతారు, ప్రజలు మారిపోతారు అనుకుంటే మాత్రం పొరపాటే అండి. సో ఆ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్ చూసుకుంటే ప్రజలందరూ అటు టీడీపీ, జనసేన పొత్తుకే ఓటేశారు కానీ సీపీ అయితే ఎక్కడ ఓటేయలేదండి. సో ఇవన్నీ మీరు గమనించుకొని ప్రస్తుతం ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలు ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, సో అలాంటి విషయాలను బయటికి తీసుకొచ్చి ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల తరపున పోరాడితే తప్ప మీకు నెక్స్ట్ టైం అయితే ఛాన్స్ రాదండి. సో మీరు ఇలాంటి మానేసి సోషల్ మీడియాలో మానేసి ప్రజల్లోకి ఫీల్డ్లోకి వెళ్తే మీకు మంచిదండి. మీకు అప్పుడు ఫీల్డ్లో మీ మీద ఒక మంచి ఉద్దేశం పెరిగి మీకు నెక్స్ట్ టైం ఒక ఛాన్స్ ఇద్దామనే ఆలోచన అయితే ప్రజల్లో కలుగుతుందండి. ప్రజలైనా జనాలైనా మీరు కూడా ఒకటి గమనించాలి, మీరు ఓటేసే ముందు ఇంతకుముందు ఆ నాయకునికి అవకాశం ఇస్తే ఆ నాయకుడు ఏం చేశాడు, మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే ఆ నాయకుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని
ఇంతకుముందు ఇచ్చిన అవకాశాన్ని ఆ నాయకుడు ఉపయోగించుకున్నాడా లేదా, ఆ టైంలో అతను సరిగ్గా పరిపాలన చేశాలేడా, ఇచ్చిన హామీలు నెరవేర్చాడా లేదా అని చూసుకొని నెక్స్ట్ టైం అయితే అవకాశం ఇవ్వడానికైతే మీరు ఆలోచించండి. వాళ్ళు ఇచ్చే డబ్బులకో సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారాలకైతే లోనై మీరు ఓటేసుకుంటే అటు మన వరకే కాకుండా మన రాష్ట్ర డెవలప్‌మెంట్ అయితే దెబ్బతీసే ఛాన్స్ చాలా ఉంటుందండి. సో, మనం ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ నాయకుడు నిజాయితీ గల నాయకుడు, ఏ నాయకుడైతే మనకు మంచి చేస్తాడు, అలాంటి అంశాలు గమనించుకొని, గుర్తుంచుకొని మీరు ఓటేసుకుంటే మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందండి.